తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు ఎప్పుడూ హాట్ డిబేట్ కు వేదిక అవుతూనే ఉంటాయి. నిత్యం ఏదో ఒక రచ్చ ఆ పార్టీలో కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రూపంలో మరో రచ్చ రాజుకుంటోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన వీరేశం తనకు అవమానం జరిగిందని, ప్రభుత్వం మారినా పోలీసుల తీరు మారలేదని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న పోకడలనే పోలీసులు ఇంకా కొనసాగిస్తున్నారన్నారు. నల్గొండ జిల్లాలో ఒకరిద్దరు పోలీసు అధికారులు ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నట్టే ఉన్నారన్నారు. మమ్మల్ని గుర్తుపట్టని వారు మాకెలాంటి రక్షణ కల్పిస్తారు? ఇలాంటి పరిస్థితి దళిత ఎమ్మెల్యేలపై మాత్రమే కాదు, ఏ ప్రజా ప్రతినిధికి కూడా ఇలా కావద్దు. పోలీసు అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని స్పీకర్ కు ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే వీరేశం తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఉమ్మడి నల్గొండ జిల్లా చాలా కీ రోల్ పోషిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలకు ఒక సూర్యాపేట మినహా మిగతా 11 సీట్లు గెలుపొందింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 2 స్థానాలుంటే 2 చోట్ల విజయం సాధించింది. ఇదే జిల్లా నుంచి ఇద్దరు సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ కు కంచుకోట లాంటి నల్గొండ జిల్లాకు చెందిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా మొన్నటి ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో గెలుపొందారు. అయితే అధికార పార్టీలో కీ రోల్ పోషిస్తున్న ఎమ్మెల్యే వీరేశం తనను అవమానించారని కొందరు పోలీసులపై స్పీకర్ కు ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ లో కలకలం రేపింది. అయితే ఆగస్టు 30వ తేదీన జరిగిన సమావేశంలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదన్నారు. ప్రోటోకాల్ నిబంధనలన్నీ తుంగలో తొక్కడం సరికాదన్నారు. ఆగస్టు 30న ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేను పోలీసులు గుర్తుపట్టకపోవడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం మంత్రులు సహా ఉమ్మడి నల్గొండ జిల్లాకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఆగస్టు 30న భువనగిరికి వెళ్లారు. ఈ క్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి చేదనుభవం ఎదురైంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగస్టు 30న భువనగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్లమెంటు నియోజకవర్గ స్థాయి నీటిపారుదల శాఖ పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. వారంతా ప్రత్యేక హెలికాప్టర్లో భువనగిరికి చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్దకు చేరుకోగానే మంత్రులకు స్వాగతం పలికేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు క్యూ కట్టారు. అయితే వారికి స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్ వద్దకు వెళ్లిన వేముల వీరేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే పోలీసులకు కామన్ సెన్స్ ఉండదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను గుర్తుపట్టే స్థాయిలో పోలీసులు లేరా అంటూ ఆగ్రహించారు. చివరకు తాను ఎమ్మెల్యేనని పోలీసులకు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ అవమానంతో వీరేశం అక్కడి నుంచి అలిగి వెళ్లిపోవాలనుకున్నారు. అక్కడే ఉన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కలగజేసుకుని సముదాయించే ప్రయత్నించారు. వేముల వీరేశం కారెక్కునున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ వేముల వీరేశం కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే ఉండదని చెప్పారు. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.